తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రప్రథమంగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ ఏడాది కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏలిన నాటి శని ప్రభావం వలన వీరికి చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు రావచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే విద్యార్థులకు సంబంధించి విదేశీ యానం అనుకూలంగా ఉంటుంది. గురుడి యొక్క స్థానం మే నెల నుండి లాభదాయకంగా ఉంటుంది. చాలా అనుకూల పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు పర్యాటక, టెలికమ్యూనికేషన్, అలాగే ప్రయాణానికి సంబంధించిన రంగాల్లో మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగస్తులకు సంబంధించి బదిలీలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. శనిస్థానం సాపేక్షంగా ఉండడం వలన శ్రమ ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఉద్యోగులు తమ కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. అయితే కొన్ని ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు మంచి దిగుబడి ఉంటుంది, కానీ పన్నుల సమస్యలు వీరికి అధికంగా ఉండే అవకాశం ఉంది. మేషరాశి వారికి సంబంధించి రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి ఈ గ్రహానికి సంబంధించి సినీ రంగంలో ఉండేటువంటి వారికి, అంటే పబ్లిక్ పోర్టల్లో ఎక్కువగా ఉన్న కారణం వలన అధికమైనటువంటి ధైర్యము, అలాగే కోపము, సాధారణంగా ఎవరన్నా ప్రెస్ రిపోర్టర్లను కానీ విపరీతంగా వీళ్ళు దూషించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా జరిగే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్న వారికి అద్భుతమైన నాయకత్వ సామర్థ్యం కలిగి ఉంటారు. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోవడం మంచిది. వ్యాపారస్తులు ముఖ్యంగా వీటికి సంబంధించి సంవత్సర ప్రారంభం నుంచి చూసుకున్నట్టయితే వీరు కష్టానికి తగినటువంటి ఫలితం దక్కుతుంది. మార్చి నెలలో షష్టగ్రహ కూటమి పూర్తయిన తర్వాతకి శని 12వ స్థానంలోకి ప్రవేశించడం వలన కొన్ని కష్టాలు ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారం చేసే వారికి ఇబ్బందులు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరికి ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది మీనరాశి వారికి పూర్తయిన తర్వాతకి ప్రారంభమయ్యేటువంటి కారణం వలన ప్రథమ సమయంలో ఇంట్లో ఉండేటువంటి వారికి ఎవరికైనా ఇబ్బందులు ముఖ్యంగా వచ్చే అవకాశం ఉంది. శని కుంభరాశి నుంచి మీనంలోకి ప్రవేశించిన సమయంలో మేషరాశి వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశి వారికి గురువు 3వ స్థానంలో సంచరించడం వలన వృద్ధాప్యంలో ఉన్న వారికి మానసిక, శారీరక ఇబ్బందులు అధికంగా ఎదురయ్యే అవకాశం ఉంది. ఏదైనా సరే శారీరక సమస్యను విస్మరించకండి. ఎవరైనా సరే వైద్యులను సంప్రదించండి. ఏవైనా సరే వేసుకునేటువంటి మందులు వేసుకోకుండా ఇబ్బంది పడకండి. ఈ సమయంలో అవసరమైతే వైద్యులు దగ్గరికి మీరు వెళ్ళడం, లేదా వారిని మీ దగ్గరికి పిలిపించుకునైనా సరే చూయించుకోవడం మంచిది. ఈ రాశి వారికి శని 12వ స్థానంలో ఉండడం వలన ప్రయాణం చేసేటువంటి సమయంలో ఆరోగ్యం పైన ప్రభావం అధికంగా పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రాశి వారికి సంబంధించి శనికి సంబంధించిన దానములు చేయడం చాలా మంచిది. శని చాలీసా అనేటువంటి మంత్రం ఉంటుంది, అది కూడా చదువుకోవడం మంచిది. రాష్ట్రాధిపతి కుజుడు అయిన కారణం వలన కుజుడికి సంబంధించి శరవణ మంత్రం అనేటువంటిది ఆయనకు చాలా ఇష్టం. కాబట్టి ఈ శరవణ మంత్రం చదువుకోవడం మంచిది. శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవండి. విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఈ యొక్క శని మంత్రానికి సంబంధించి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనేటువంటి మంత్రం కూడా చదవడం చాలా మంచిది. ఆంజనేయ స్వామి దేవాలయంలో వీలైనంత వరకు కూడా సంవత్సరంలో, అంటే నెలకు ఒక్కసారన్నా ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి ఒక నెల ఆకుపూజ, ఒక నెల సింధూరార్చన, ఒక నెల స్వామివారికి అభిషేకం, ఒక నెల వడమాల, ఒక నెల రోటుమాల అని చేస్తారు. ఇంకొక నెల స్వామివారికి ఏవైనా సరే వస్త్రములు కావాలంటే ప్రత్యేకంగా స్వామివారికి వస్త్రములు దొరుకుతాయి, అలాంటివి సమర్పించండి. ఇలా మీ శక్తి కొద్దీ 11 నెలల పాటు చేయిస్తే ఈ గ్రహ సంచారంలో కలిగేటువంటి ఇబ్బందులు చాలా తొందరగా తొలగిపోతాయి. అయితే సంవత్సరం మొత్తంలో కూడా త్రయోదశి నాడు వచ్చేటువంటి శనివారం నాడు త్రయోదశి వచ్చిన కాలంలో తిలాహోమము, తైలాభిషేకము చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది. ఇవి ఈ రాశి వారికి సంబంధించిన వివరములు. ఇక అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నీల సరస్వతి స్తోత్రం లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చాలా విపరీతమైన శక్తినిస్తుంది. అలాగే నిత్యము స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పిల్లల చేత చిన్న దీపారాధన చేయించి కనురెప్ప ఆర్పకుండా నిమిషన్నర పాటు చూడడం వల్ల, అది కూడా కంటికి ఈక్వల్గా ఉండేటువంటి లెవెల్లో గనక మీరు ఈ దీపారాధన దీపాన్ని చూడడం వల్ల విశేషమైనటువంటి కంటి సైట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చూసిన ప్రతీది కూడా జ్ఞాపక శక్తిగా విపరీతంగా వారికి గుర్తుంటుంది. అలాగే గృహిణులందరూ కూడా ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా మరకత వర్ణంలో లేదా పచ్చకర్పూరం కలిపినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో దానితో అమ్మవారికి శ్రీమాత్రే నమః అనేటువంటి కుంకుమార్చన లేదా జపము 10,000 సంఖ్య చేయాలి. పూర్తి సంవత్సరంలో ఈ మార్చి ఎండింగ్ తర్వాత నుండి ప్రారంభమవుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చూసుకుంటే మనకు 10,000 సంఖ్య వరకు పూర్తి చేయడం వల్ల విశేష శక్తినిస్తుంది. ఆడవాళ్ళకి జరగబోయేటువంటి ఇబ్బందులు కానీ అపాయాలు కానీ తొందరగా తెలుస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక గోల్డ్ కలర్ క్లాత్లో కొన్ని శనగలు, ఒక 4-5 శనగలు సరిపోతాయి వేసుకొని ఆరెంజ్ కలర్ క్లాత్ దారంతోనే దాన్ని మూటలా కట్టి నవగ్రహాల గుళ్ళో బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ గురువారం నాడు ఉదయం 7:20 లోపు మట్టి ప్రమిద, కొత్త మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఇది ఒక మూటను పెట్టి వీలైతే సంపెంగ నూనెతో కానీ లేకుంటే విప్ప నూనెతో కానీ ఆముదం కొంచెం కలిపి దీపారాధన చేయడం వలన విశేషంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో సాంబ్రాణి పౌడర్గా దొరుకుతుందండి. ఆ పౌడర్ అలాగే తెల్ల ఆవాలు, ఆవు నెయ్యి 3 కలుపుకొని ప్రతి శుక్రవారం నాడు సాయంత్ర సమయంలో స్నానమాచరించి మీ వ్యాపార స్థలంలో ఒక కప్పుని వెలిగించుకొని, అంబిక ధూప్ కప్స్ ఉంటాయి కదా, అలాంటి కప్స్ ఏదైనా వెలిగించుకొని ఆ పదార్థాన్ని తీసుకొని మిశ్రమం కలిపినటువంటి దాన్ని నుదురు దగ్గర పెట్టి అందులో వేయడం వలన, వేసేటప్పుడు మీ కోరికలు వాంఛలు కోరుకోవడం వలన మీ యొక్క షాప్ దగ్గరికి వచ్చేటువంటి గాలి ధూళి దిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఒకసారి వ్యాపారస్తులు వ్యాపారం ఓపెన్ చేశారనంటే శౌచము అశౌచము ఉన్నవాళ్ళు, అలాగే రకరకాల చోట్లకు వెళ్ళొచ్చిన వాళ్ళు, మృతా శౌచంతో ఉన్నవాళ్ళు, జాతా శౌచంతో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. అలాంటి సంభావిత దోషములన్నీ కూడా ఇలా చేయడం వల్ల క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళు చండీ హోమం చేయించుకోవడం మంచిది. చండీ పరాదేవత మీకు ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి, ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో విపరీతంగా తిరుగుతూ నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి పోవాలి అని అంటే చండీ హోమం చాలా మంచిది. సంవత్సరంలో కనీసం ఒకసారైనా చేయించుకోవాలి. కరుంగలి మాల లాంటివి ఏవైతే ఉంటాయో ఆ మాలలు కూడా ధరించడం మంచిది. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమం ఉంటుంది. అంటే శివుడికి చక్కెరతోని అభిషేకం చేసి, ఓన్లీ చక్కెరతో అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు. అమ్మాయిలకైనా సరే అలాగే శివలింగానికి అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు. అమ్మాయిలు చేసేదాన్ని వరపాశుపతం అని, అబ్బాయిలు చేసేదాన్ని కన్యాపాశుపతం అని అంటారు. ఈ పాశుపత హోమము మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు ఎవరినన్నా అడిగితే చేస్తారు. లేదు కావాలి అంటే కింద ఉన్న మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు, మేమైనా సరే చేయిస్తాం. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు ముఖ్యంగా ప్రసన్న మహాకాళి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించి కొంచెం కుంకుమ మీతోనే పెట్టుకొని ప్రయాణం చేయండి. ప్రయాణంలో ఎటువంటి బడలికలు, ఎటువంటి ఇబ్బందులు, వెళ్ళిన తర్వాతకి ఎటువంటి విషజ్వరాలు రాకుండా అమ్మవారు కాపాడుతుంది. అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో కాలభైరవాష్టకం చదవడం మంచిది, లేదా కాలభైరవాష్టకం వినడం మంచిది. రైతులు, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కులదేవతారాధన మానకండి. సంవత్సరంలో ఇంట ఎటువంటి ఫంక్షన్ జరిగినా అమ్మవారికి ఒక చీర పెట్టుకోండి,
చాలు, అమ్మవారు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పంపించండి. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా జాతకంలో లగ్నం నుంచి పంచమ, సప్తమ, నవమ, కోణ కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది, ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేటువంటి విషయాన్ని డీటెయిల్గా మీతోని గంట పాటు డిస్కస్ చేసి మీ జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ పూర్తి జాతకం కూడా 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. స్వస్తి.